లేకుండా మాట్లాడకు శ్రావ్య. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు. నువ్వు తనని ఇన్ని రోజులు కష్టపెట్టినా ఇతనికి బ్రేకప్ చెప్పి రాజీవ్తో ప్యాచప్ అవుదామని నువ్వు ట్రై చేస్తున్నా కూడా ఇతను అవన్నీ పట్టించుకోలేదు, మనసులోకి తీసుకోలేదు. అతనికి ప్రేమ ముఖ్యం, నీతో జీవితం పంచుకోవడం ముఖ్యం. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. నిన్ను నీలాగా అర్థం చేసుకునేవాడు దొరకడం నీకు దక్కిన వరం. వావ్, గ్రేట్ జ్యోతి నువ్వు. నీ తెలివితేటలకి హ్యాట్స్ ఆఫ్. నన్ను రాజీవ్ని విడదీయడానికి ఈ సిద్ధుని అడ్డం పెట్టుకుని కొత్త ప్లాన్ చేసావా? ఏయ్, ఎందుకు నవ్వుతున్నావు? నువ్విప్పుడు జోక్ చెప్పావు కదా, నవ్వకపోతే ఫీల్ అవుతావని నవ్వుతున్నా. ఓవర్ చేయకు జ్యోతి, చెప్తున్నాను. నేనెప్పుడు జోక్ చేశాను? నిన్ను దొరబాబుని విడదీయడానికి నేను ప్లాన్ చేస్తున్నానని అన్నావు కదా, అది జోకే కదా. అసలు మీరిద్దరు ఎప్పుడు కలిసిన్నారు శ్రావ్య? నేను విడదీయటానికి? ఇప్పుడు నువ్వు నవ్విన నవ్వు నీ పాలిట ఏడుపుగా మారబోతోంది. త్వరలోనే నేను రాజీవ్ ఒకటి కాబోతున్నాం. సిద్ధుని కాదనుకొని ఒక తప్పటడుగు వేశావు. దొరబాబుకి దగ్గరవ్వాలని ఇంకో తప్పు చేయకు శ్రావ్య. అసలు నువ్వెవరే నాకు చెప్పడానికి? నా లైఫ్ నా ఇష్టం. నువ్వు సొంతం చేసుకోవాలనుకుంటున్న దొరబాబుకి భార్య శ్రావ్య. పిచ్చి ఆలోచనలు మానేసి సిద్ధుని పెళ్లి చేసుకో. నీ జీవితం బాగుంటుంది. నిన్ను అపురూపంగా చూసుకుంటాడు. తన ప్రేమతో చిన్న కష్టం కూడా నీ దరిదాపుల్లోకి రాకుండా చేస్తాడు. నా మాట విను. నీ అదృష్టాన్ని నువ్వే నాశనం చేసుకోకు. నువ్వెంత గొంతు చించుకుని నీతి వాక్యాలు చెప్పినా అది మాత్రం జరగని పని. టైం వేస్ట్ చేసుకోకుండా మీ పని మీరు చూసుకోండి. ఆవేశపడకు శ్రావ్య. జరిగిందేదో జరిగిపోయింది. నిదానంగా ఆలోచించు. సిద్ధుని పెళ్లి చేసుకో. నేనెంత ఆలోచించినా నా డెసిషన్ ఇదే. జ్యోతి గారు, ఈ శ్రావ్య ఇలా మాటలతో చెప్తే వినే రకం కాదు. లాక్కుని వెళ్ళి బలవంతంగా తన మెళ్ళ తాళి కడతాను. పద. వదులు, వదులు, చెయ్యి వదులు. వదులు, నా చెయ్యి వదులు, చెయ్యి వదులు, వదులు. వదిలేదే లేదు. ఈ రోజు నీ మెళ్ళ తాళి కట్టాల్సిందే. వదులు. పద. సిద్ధు వదులు. సిద్ధు నిన్నే వదులు. సిద్ధు సిద్ధు వదులు. శ్రావ్య చెయ్యి వదులు.